హాయ్ అండి, తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ చెదరని స్నేహం అనే ఒక చిన్న కథను వినేద్దామండి. గోవిందం రఘురాం గారింట్లో చాలా కాలం నుండి పనివాడుగా ఉంటున్నాడు. మంచివాడుగా నిజాయితీపరుడుగా పనిచేసే గోవిందం అంటే రఘురాం గారికి అతని భార్య శాంతమ్మకి మంచి గురి. గోవిందం అంటే రఘురాం 8 ఏళ్ల కూతురు సుస్వరకి మరీ ప్రాణం. పాప ఆలనా పాలనా అన్నీ గోవిందం చూడటం వలన పాప గోవిందం మంచి స్నేహితులయ్యారు. పెద్దవాడైన గోవిందం చిన్నపిల్లవాళ్ల వల్లే పాపతో ఆటపాటలాడేవాడు. రఘురాం దగ్గర బంధువు సీనయ్య రాకతో వాళ్ళిద్దరి స్నేహంలో సమస్యలు ఎదురయ్యాయి. సీనయ్య గొప్ప నక్కచిత్తులు మారి, పైగా సోమరి, పని పాట లేకుండా దగ్గరి బంధువుల ఇళ్లలో చేరి అక్కడివి అక్కడ చేరవేసి తన పబ్బం గడుపుకునే రకం. ఈర్ష్య అసూయలకు ఉదాహరణ చెప్పాలంటే మొదట సీనయ్యనే చెప్పాలి. రావడంతోనే గోవిందం పాపల స్నేహాన్ని చూసి అసూయపడ్డాడు. పనివాడికి ఇంత చనువేమిటి, ఎవరిని ఎక్కడుంచాలో అక్కడ ఉంచాలి, లేకపోతే మన నెత్తికెక్కి కూర్చుంటారు అంటూ రఘురాం శాంతమ్మలకు నూరిపోయడం ప్రారంభించాడు. సీనయ్య నిర్వాకం తెలిసిన వాళ్ళందరూ అతని మాటలకు విలువనిచ్చేవారు కాదు. కన్ను కుట్టిన సీనయ్య గోవిందాన్ని ఇంటి నుండి తరిమేస్తే అయినా ఆ ఇంట్లో తనకు తిరుగుండదని గోవిందాన్ని సాగనంపే పథకాలు వేయసాగాడు. పాపని స్కూల్కి పంపించే ముందు అల్పాహారంతో పాటు గ్లాసులో వేడి పాలని స్వయంగా తాగించే అలవాటుంది గోవిందానికి. ఆ రోజు పాపకి పాలిచ్చే సమయంలో శాంతమ్మ గారు పిలవడంతో వేడిపాల గ్లాసును టేబుల్పై పెట్టి అటుగా వెళ్లాడు గోవిందం. ఆ సమయంలో స్కూల్కి ఆలస్యం అవుతుందనే తొందరలో పాప పాల గ్లాసును పట్టుకొని వేడికి తట్టుకోలేక ఒంటిపై ఒలకబోసుకుంది. పాలు వేడిగా ఉండటంతో శరీరం కాలి అక్కడక్కడ బొబ్బలు లేచాయి. అదే అదునుగా సీనయ్య, చూశారా ఆ గోవిందం గాడికి ఎంత పొగరో, దగ్గరుండి పాపకి పాలు తాగించాలి కదా, వాడు చేసిన పని వల్ల అన్యాయంగా పాప ఒళ్ళు కాలింది, ఇదంతా మీరిచ్చిన అలుసే అంటూ శాంతమ్మ దగ్గర చాడీలు చెప్పాడు. మరొక రోజు గోవిందం పాప ఆటలాడుతున్న సమయంలో కావాలని పాపను పడేసి దెబ్బలు తగిలేలా చేసి ఆ నేరాన్ని కూడా గోవిందంపై నెట్టి రఘురాం దగ్గర లేనిపోని చాడీలు చెప్పాడు. సీనయ్య ఎన్ని చాడీలు చెప్పినా గోవిందం అంటే ఏమిటో తెలిసిన రఘురాం శాంతమ్మలు గోవిందాన్ని ఏమీ అనేవారు కారు. పైగా సీనయ్యనే మందలించేవారు. తన నక్కజిత్తులు పారకపోవడంతో ఎలా అయినా రఘురాం శాంతమ్మల్ని నమ్మించి గోవిందాన్ని బయటకు పంపించడానికి మరో కుట్ర పన్నాడు సీనయ్య. అమాయకుడైన గోవిందానికి ఈ విషయాలేమీ తెలియవు. పాప మాత్రం సీనయ్యని మొదటి నుండి అనుమానిస్తూనే ఉంది. అతని పనితీరును ఒక కంట కనిపెడుతూ ఉంది. సీనయ్య తను పనిన కుట్రని అమలు చేయడానికి తగిన సమయం కోసం చూస్తున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. దగ్గర బంధువుల ఇంట్లో పెళ్లికని రఘురాం శాంతమ్మలు పట్నం వెళ్లారు. ప్రయాణపు హడావిడిలో బీరువా తాళాలు దానికే వదిలేశారు శాంతమ్మ. అది కంటపడిన సీనయ్య బీరువాలోని కొంత నగదుని ఆభరణాలను తీసి గోవిందయ్య ఇంట్లో లేని సమయంలో చూసి అతని పెట్టెలో దాచిపెట్టి ఏమీ తెలియనట్లు ఊరుకున్నాడు. పెళ్లి అయిన తరువాత ఇంటికి వచ్చిన రఘురాం శాంతమ్మలు విషయం తెలుసుకుని లబోదిబోమన్నారు. సీనయ్య మాత్రం తనకేమీ తెలియనట్లు నటించసాగాడు. పైగా అడ్డమైన వాళ్ళకి చనువిస్తే ఇలాగే జరుగుతుంది, నేనెప్పుడో చెప్పాను ఆ గోవిందం కాడికి అంత చనువు ఇవ్వొద్దని, మీరిచ్చిన అలుసుని ఆసరాగా తీసుకుని వాడింత పని చేస్తుంటాడు, వాడి సామాన్లు వెతికితే సరి బండారం బయటపడుతుంది అంటూ చిందులేశాడు. నింద తన మీద పడటంతో తనకే పాపం తెలియదంటూ గోవిందం మొరపెట్టుకున్నాడు. రఘురాం అయిష్టంగానే సీనయ్య మాటలకి తలూపసాగాడు. సీనయ్య లోపలికి వెళ్లి గోవిందం పెట్టె తీసుకుని వచ్చి సంతోషంగా పెట్టె తెరిచి చూసి నోరెళ్లబెట్టాడు. పెట్టెలో తనుంచిన నగదు గాని ఆభరణాలు గాని లేవు. సీనయ్య బుర్ర గిర్రున తిరిగింది. ఆ మాయాజాలం ఏమిటో అతనికి అంతుబట్టలేదు. ఆ సమయంలో అక్కడే ఉన్న పాప, అన్యాయంగా గోవిందాన్ని అనుమానించాం, పోనీ అవి సీనయ్య పెట్టెలో ఉన్నాయేమో చూస్తే సరి అంటూ ముద్దు మాటలతో నాన్నగారితో చెప్పింది. కూతురు మాటల్లో ఏదో అంతరార్థాన్ని గ్రహించిన రఘురామయ్య గారు సీనయ్య పెట్టె తీసుకుని వచ్చి తెరిచి చూశారు. అంతే, సీనయ్యకి మూర్ఛ వచ్చినంత పనయింది. కారణం తను గోవిందం పెట్టెలో ఉంచిన నగదు ఆభరణాలు తన పెట్టెలో ప్రత్యక్షమవటం. పథకం ఇలా బెడిసి కొట్టడంతో ఏమిటబ్బా ఈ మాయా అంటూ తనలో తాను కొనుక్కుంటూ రఘురాం పొమ్మనకు ముందే పెట్టె బెడా సర్దుకొని సీనయ్య బయటకు పోయాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే సీనయ్య నగదు ఆభరణాలను గోవిందం పెట్టెలో దాచిపెట్టడం స్కూల్ నుండి వచ్చిన పాప చూడనే చూసింది. విషయం పసిగట్టిన పాప తనే వాటిని సీనయ్య లేని సమయంలో అతని పెట్టెలో దాచింది. విషయం తెలియని సీనయ్య అవమానానికి గురై బయటకు పోయాడు. సీనయ్య ఎన్ని కుట్రలు పనినా గోవిందం పాపల స్నేహం చెక్కు చెదరలేదు. కథ బాగుంది కదండి. నిజాయితీ అయిన స్నేహం ఎప్పటికీ చెదరదు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి, బాయ్ బాయ్.